వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరానికి జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు భావాలు కలిగిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానికి న్యూయార్క్ ప్రజలకు సిపిఎం సిపిఐ శ్రేణులు అభినందనలు జేజేలు తెలియజేశారు. పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు పి మురళి మాట్లాడుతూ ప్రపంచాన్ని శాసిస్తాననుకున్న ట్రంప్ కేంద్రంలో సోషలిస్టు భావాలు కలిగిన వ్యక్తి గెలవడం ప్రపంచ ప్రజలకు శుభ పరిణామమని తెలిపారు. జోహ్రాన్ మామ్దాన్కి ఓట్లు వేయడానికి న్యూయార్క్ ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేసిన నగర అభివృద్ధికి నిధులు ఇవ్వనని బెదిరించినా లెక్క చేయకుండా ప్రజలు అతనికి ఓట్లు వేశారని, ఇది ప్రజల యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుందని తెలిపారు. ప్రపంచం మీద ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ ప్రపంచ యుద్ధాలకి కారకుడు అవుతూ తీవ్ర నష్టానికి దారితీస్తున్న ట్రంప్ విధానాలకి ఈ పరిణామం చెక్ లాంటిదని తెలిపారు. కార్పొరేటర్లు చేసిన కుట్రల్ని న్యూయార్క్ ప్రజలు భగ్నం చేశారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సోషలిజమే సరైన మార్గమని ఈ పరిణామం ద్వారా అర్థమవుతుందని తెలిపారు. అమెరికా యువత వామపక్ష భావాలపై సోషలిజం వైపు ఆకర్షితులవుతున్న వైనాన్ని ఈ పరిణామం తెలియజేస్తుందని తెలిపారు. వస్తుంది 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 వర్తిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్తిల్లాలి మార్క్సిజం లెనినిజం, అప్ సోషలిజం,